హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక ఓటమి తర్వాత భారత రాష్ట్ర సమితి నాయకులు కేడర్ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చడాన్ని పరిశీలించాలని హైకమాండ్ను ఎక్కువగా కోరుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమారుడు కేటీ రామారావుకు పలువురు పార్టీ కార్యకర్తలు ఈ సూచన చేసినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారి అభిప్రాయం ప్రకారం పార్టీ పేరు నుండి తెలంగాణను తొలగించడం వల్ల రాష్ట్రంతో సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తున్నారు. రామారావుతో సహా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం జనవరి 3 నుండి లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల శ్రేణిని నిర్వహిస్తున్నారు. ఈ సెషన్లలో క్యాడర్ నుండి ఇన్పుట్స్ను కోరుతున్నారు. ఎన్నికల ఎదురుదెబ్బకు గల కారణాలు విశ్లేషిస్తున్నారు. ప్రతి పార్టీ సమావేశంలో కొంతమంది నాయకులు మరియు కార్యకర్తలు టీఆర్ఎస్ పేరును మార్చాలని సీనియర్ నాయకత్వాన్ని కోరుతున్నారు. పార్టీ పేరులో తెలంగాణ లేకపోవడం వల్ల ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని వారు నమ్ముతున్నారు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. పేరు మార్పుపై తాము సంకోచిస్తున్నప్పటికీ రిజర్వేషన్లను వ్యక్తం చేయడం సవాలుతో కూడుకున్నదని మరో నాయకుడు పేర్కొన్నారు. ఎందుకంటే కేసీఆర్ అని పిలువబడే కె చంద్రశేఖరరావు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో పేరుగాంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన 5 కారణాల్లో టీఆర్ఎస్గా పేరు మార్చాలనే నిర్ణయం ఒకటిగా పరిగణించబడుతుందని అధినేత అభిప్రాయపడ్డారు. 2022లో తెలంగాణను దాటి పార్టీ ప్రభావాన్ని విస్తరించాలనే లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్కు బీఆర్ఎస్గా నామకరణం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ ఈ ప్రణాళికను పట్టాలు తప్పించింది. మరియు రాబోయే నెలలో పార్టీ దిశపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏర్పడక ముందు నుంచే బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పాటుపడిన బలీయమైన శక్తి. అయితే నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ అసెంబ్లీలోని 175 సీట్లను పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు సాధించింది.